ఇప్పుడు మనం రాజ్యాంగం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాణంలో చేసినటువంటి కృషిని గురించి, తదితర విషయాల గురించి ఇందులో తెలుసుకుందాము. ఫస్ట్ మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్ట్ 15th. సో దీన్నే మనం ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే మనకి 1947 ఆగస్ట్ 15 స్వతంత్రం వచ్చేటప్పటికి మన భారతదేశానికి రాజ్యాంగం లేదు. సో అందువల్ల రాజ్యాంగ నిర్మాణానికి ఒక కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీని ఎన్నుకున్నారనమాట. కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీ అంటే రాజ్యాంగ నిర్మాణ సభ అనమాట, తెలుగులో చెప్పుకోవాలి అంటే. సో ఈ కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీలో మొదటగా 286 మెంబర్స్, అంటే 286 మంది, అంటే ఎగ్జాక్ట్గా నెంబర్ ఏమన్నా కొంచెం కరెక్షన్ ఉంటే ఉండొచ్చు. సో కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ మిస్టేక్ అయితే సబ్జెక్ట్ కరెక్షన్. సో నాకు తెలిసినంత వరకు 286 మెంబర్స్ ఉన్నారనుకుంటా. సో అందులోకి వెళ్ళి ఇండియా అండ్ పాకిస్తాన్ బైఫర్కేషన్ జరిగినప్పుడు, అంటే ఇండియా నుంచి పాకిస్తాన్ సపరేట్ అయినప్పుడు, ఇందులో ముస్లిం లీగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీలో, వాళ్ళు కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీ నుంచి ఎగ్జిట్ అయ్యారనమాట. సో ఇంకా వాళ్ళు టోటల్గా 56 మెంబర్స్ ఏమో ఉన్నారనుకుంటా. సో అందులో వాళ్ళు ఎగ్జిట్ అయిన తర్వాత 220 నుంచి 230 మెంబర్స్ రిమైనింగ్ కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీలో ఉన్నారనమాట. సో అయితే ఈ రాజ్యాంగాన్ని నిర్మించడానికి కొంతమంది మేధావి వర్గం కావాలన్నమాట. అంటే మొత్తం ఓవరాల్గా 230 మెంబర్స్ ఉన్నారు. అందులోకి వెళ్ళి లాకు సంబంధించి, అంటే లా తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవసరం అనమాట. మేజర్గా చెప్పాలి అంటే కొంచెం అవేర్నెస్ ఉన్నటువంటి వ్యక్తులు రాజ్యాంగ నిర్మాణానికి చాలా అవసరం. సో ఈ 230 మెంబర్స్లో ఒక డ్రాఫ్టింగ్ కమిటీ, అంటే ఈ 230 మెంబర్స్ నుంచి ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఎంపిక చేశారనమాట. అంటే ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో మొత్తం కూడా 7 మెంబర్స్ ఉంటారు ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో. సో ఓవరాల్గా చెప్పాలంటే ఏదేని ఒక ప్రొవిజన్ అనేటువంటిది, అంటే ఒక ప్రొవిజన్ కావచ్చు, ఆర్టికల్ కావచ్చు, అది అమల్లోకి రావాలి అంటే దీనికి ఒక కండిషన్ పెట్టారు. అదేంటంటే ఈ కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీలో ఉన్నటువంటి మెజారిటీ పీపుల్ ఎవరైతే ఒక ప్రొవిజన్ని కి ఆమోదాన్ని ఇస్తారు, అంటే మెజారిటీ పీపుల్ ఆమోదించినటువంటి ఆర్టికల్ లేదా మెజారిటీ పీపుల్ ఆమోదించినటువంటి ప్రొవిజన్స్ మాత్రమే అమల్లోకి వస్తాయన్నమాట. అంతేకాకుండా ఈ రాజ్యాంగాన్ని సెట్ చేయడంలో కొంతమంది మేధావి వర్గాన్ని సెలెక్ట్ చేసుకున్నామన్నాం కదా, వీళ్ళే డ్రాఫ్టింగ్ కమిటీ అనమాట. ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా ఉన్నారనమాట. ఓకేనా. సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీలో ఏదైనా ఒక ఆర్టికల్ అమల్లోకి రావాలంటే మెజారిటీ పీపుల్ యొక్క యాక్సెప్టెన్సీ అనేటువంటిది చాలా అవసరం. అందులో ఈ 7 మెంబర్స్లో కూడా మెజారిటీ పీపుల్ యాక్సెప్టెన్సీ అనేది చాలా అవసరం అనమాట. అయితే ఈ 7 మెంబర్స్కి మీ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నటువంటి ఈ 7 మెంబర్స్ ఓవరాల్గా 230 మెంబర్స్కి ప్రాతినిధ్యం వహిస్తారనమాట. సో అక్కడ మెజారిటీ రావడంతో పాటు ఇక్కడ కూడా మెజారిటీ రావాలి. దాంతోపాటు కూడా ఇక్కడ ఉన్నటువంటి డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నటువంటి డిఫరెంట్ సభ్యులకి డిఫరెంట్ వర్క్స్ని అసైన్ చేశారనమాట. ఓకేనా. అందులో రాజ్యాంగం మొత్తం కూడా 60 రాజ్యాంగాలని రెఫర్ చేసి రాయబడింది అనమాట ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓవరాల్గా ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఇతర డెమోక్రటిక్ నేషన్స్లో ఉన్నటువంటి రాజ్యాంగాల్ని రెఫర్ చేసి, అంటే ఓవరాల్గా 60 అదర్ డెమోక్రటిక్ నేషన్స్ యొక్క కాన్స్టిట్యూషన్స్ని రెఫర్ చేసి అందులోకి వెళ్ళి 10,000 డాక్యుమెంటరీస్ని డ్రాఫ్ట్ చేశారనమాట. ఈ 10,000 డాక్యుమెంటరీ నుంచి ఓవరాల్గా మన కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీ అనేది 395 ఆర్టికల్స్ని అడాప్ట్ చేసుకునింది అనమాట. ఈ 395 ఆర్టికల్స్ అనేవి ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటాయి, ఎప్పుడు అవి చేంజ్ అవ్వవు. దీని గురించి దీని మీద కూడా నేను ఒక వీడియో చేశాను, వీలైతే దాన్ని కూడా రెఫర్ చేసి చూడండి.
సో ఎందుకు మారవు అంటే ఏదైతే రాజ్యాంగం ఏర్పడినప్పుడు 395 ఆర్టికల్స్ ఉన్నాయో ఆ 395 ఆర్టికల్స్ అనేవి ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటాయన్నమాట. ఒకవేళ కొత్త ఏదైనా ఒక ఆర్టికల్ని మన పార్లమెంట్ కనుక అమల్లోకి తీసుకొచ్చినట్లయితే ఆ ఆర్టికల్ ఏదైతే ఉందో ఆ ఆర్టికల్ అనేటువంటిది ఏ దాని కిందికి వస్తుంది అంటే 395 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 395 ఆర్టికల్స్లో ఏ ఆర్టికల్ కిందికి ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఆర్టికల్ అనేది వస్తుందో చూసి దాన్ని ఆ ఆర్టికల్ కింద సబ్ క్లాస్ కింద జాయిన్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మనము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నాం. ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది ఏదైతే రాజ్యాంగంలో ఉందో ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద ఫ్రీడమ్ ఆఫ్ డివిజన్ అనేటువంటి ఒక ప్రొవిజన్ని తీసుకొచ్చారనమాట. అంటే ఈ పార్లమెంటులో ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్కి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది ఉండాలి అని రాజ్యాంగం అమల్లోకి తీసుకొచ్చినప్పుడు ఉంచారనమాట. సో దాని తర్వాత ఏం చేశారు అంటే వీళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ డివిజన్ అనేటువంటి ఇంకొక కొత్త ప్రొవిజన్ని తీసుకొచ్చారనమాట. సో ఈ ఫ్రీడమ్ ఆఫ్ డివిజన్ అనేటువంటిది ఈ పార్లమెంటు సంబంధించినటువంటిది కాబట్టి ఆ పార్లమెంట్కి సంబంధించినటువంటి ప్రొవిజన్ ఏదైతే ఉందో ఆ ప్రొవిజన్ కింద సబ్ క్లాస్ కింద జాయిన్ చేశారనమాట. ఈ ఆర్టికల్ నెంబర్ 105 అనేటువంటిది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనమాట. రాజ్యాంగం ఏర్పడినప్పుడు ఆఫ్ డివిజన్ కూడా దీని కింద తీసుకొస్తూ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని 105 క్లాస్ 1 కింద జాయిన్ చేసి ఫ్రీడమ్ ఆఫ్ డివిజన్ని 105 క్లాస్ 2 కింద జాయిన్ చేశారనమాట. సో ఈ విధంగా ఏమవుతుంది అంటే కొత్త ప్రొవిజన్ అనేటువంటిది అమల్లోకి తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తారంటే అది ఏ ఆర్టికల్ కిందకి వస్తుందో చూసి ఆ ఆర్టికల్ కింద సబ్ క్లాస్ కింద జాయిన్ చేస్తారు. అదేవిధంగా ఏదైనా ఒక ప్రొవిజన్ అనేది కాలం చెల్లినట్లయితే లేదా ఆ ప్రొవిజన్ అనేటువంటిది ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా ఉండట్లేదు, అది సరైనటువంటి ఆర్టికల్ కాదు అని కోర్టు కానీ లేకుంటే పార్లమెంట్ కానీ భావించినట్లయితే దాన్ని తొలగిస్తారనమాట. దాన్ని తొలగిస్తే ఏం చేస్తారంటే రాజ్యాంగం నుంచి పూర్తిగా తీసేయరు. ఆర్టికల్ పక్కన ఏం చేస్తారు అంటే ఈ ఆర్టికల్ అనేటువంటిది రాజ్యాంగం నుంచి తొలగించబడింది అని రాస్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మన భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ రాజ్యాంగం ఏర్పడినప్పుడు 7 ఉన్నాయన్నమాట. దాంట్లోకి వెళ్ళి ఆస్తి హక్కు అనేటువంటి ఒక ఫండమెంటల్ రైట్ని తొలగించారు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ ఓన్లీ 6 మాత్రమే. ఓకేనా. సో ఈ 7 ఏదైతే ఉందో అంటే ఆస్తి హక్కు అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని తొలగించలేదు, అలానే ఉంచి రాజ్యాంగంలో ఏం చేశారు అంటే ఈ ఆస్తి హక్కుని రాజ్యాంగం నుంచి తొలగించారు అని రాస్తారనమాట. అంతే. అంటే దీనివల్ల నీకేమవుతుంది అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి 395 ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికీ చేంజ్ కావో అట్లనే ఉంటాయి అన్నమాట. ఓకేనా. కొత్త ప్రొవిజన్స్ అమల్లోకి వచ్చినా 395 అనేది స్థిరంగా ఉంటుంది, ఎందుకంటే సబ్ క్లాస్ కింద జాయిన్ చేస్తారు కాబట్టి. అదేవిధంగా ఏదైనా ఒక ప్రొవిజన్ తొలగించినా దాన్ని తొలగించారని రాస్తారు కానీ పూర్తిగా రాజ్యాంగం నుంచి తీసేయారనమాట. ఓకేనా. సో ఈ విధంగా మొత్తం 395 ఆర్టికల్స్ని మన కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీ అనేది యాక్సెప్ట్ చేసుకుంది అనమాట. ఈ కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీకి ఎవరైతే డ్రాఫ్టింగ్ కమిటీగా వ్యవహరిస్తున్నారో అందులో కొంతమంది నేమ్స్ చెప్తాను. మెయిన్గా 7 మెంబర్స్ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నారు. 7 మెంబర్స్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఈయన చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ. సో సెకండ్ వచ్చి కృష్ణస్వామి అయ్యర్, నెక్స్ట్ ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, డాక్టర్ కెఎం మునీష్, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, నెక్స్ట్ ఎన్ మాధవరావు, నెక్స్ట్ టిటి కృష్ణమాచారి. ఇలా 7 మెంబర్స్ ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో మేజర్ పర్సన్స్గా ఉన్నారనమాట. మేజర్గా చెప్పుకోవాలంటే నాకు అందరి గురించి అంత ఐడియా లేదు, కానీ కృష్ణస్వామి అయ్యర్ గురించి చెప్పాలంటే కృష్ణస్వామి అయ్యర్ గారు నెల్లూరు డిస్టిక్కి సంబంధించినటువంటి వ్యక్తి. నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నాను, నేను కూడా నెల్లూరు డిస్టిక్కి సంబంధించిన వ్యక్తిని అనమాట. సో ఈ కృష్ణస్వామి అయ్యర్ గారు ఏం చేశారంటే ఈయనకి మెయిన్గా ఫండమెంటల్ రైట్స్ని సెట్ చేసేటువంటి
అవకాశాన్ని, తర్వాత లాని డివిజన్ చేసేటువంటి అవకాశాన్ని, అంటే స్టేట్‌లోను, సెంట్రల్‌లోను లాని ఎట్లా డివిజన్ చేయాలి, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే ఏదైతే మనకి చట్టాలున్నాయో ఆ చట్టాలు స్టేట్‌కి ఎట్లా, సెంట్రల్‌కి ఎట్లా అనేటువంటిది కృష్ణస్వామి అయ్యర్ గారే కోఆర్డినేట్ చేశారనమాట. అంటే ఆయననే దీనికి ప్రాతినిధ్యం వహించారు. సో ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఫండమెంటల్ రైట్స్ కూడా ఆయనని సెట్ చేశారనమాట. ఓకేనా. సో ఈ విధంగా డిఫరెంట్ పర్సన్స్, ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న పర్సన్స్ డిఫరెంట్ చట్టాలని రూపొందించడంలో కీలక పాత్ర వహించారు. అయితే ఈ డ్రాఫ్టింగ్ కమిటీ మొత్తానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా ఉన్నారు కాబట్టి మెయిన్గా ఆయన గురించి మాత్రమే మొత్తం ఓవరాల్గా అందరి ఇండియన్ సిటిజన్కి తెలిసేటువంటి ఎక్కువ అవకాశం ఉంది. అంటే ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నటువంటి రిమైనింగ్ 6 మెంబర్స్ గురించి మిగతా వాళ్ళకి పెద్దగా అవగాహన ఉండదు. సో నాకు కూడా అంత పెద్దగా అవగాహన లేదు ఇంతకుముందు. సో నేను కూడా ఇంత 7 మెంబర్స్ ఉన్న డ్రాఫ్టింగ్ కమిటీలోనే తెలుసుకున్నాను. ఇందులో వెళ్ళి నాకు రేర్గా బాగా గుర్తుండిపోయే పేర్లు 1 or 2 మాత్రమే. కృష్ణస్వామి అయ్యర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, తర్వాత కృష్ణమాచారి గారు. సో ఇట్లా కొంతమంది మాత్రమే నాకు కూడా నోటెడ్ అనమాట. సో అట్లాగా ప్రతి ఒక్కరికి ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే ఐడియా ఉంది. మిగతా వాళ్ళంతగా ఐడియా లేదు. సో ఇక్కడ చాలామందికి. సో కాకపోతే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకే ఒక వ్యక్తి యొక్క అభిప్రాయము లేదా ఒకే ఒక వ్యక్తి మీద ఆధారపడి ఏ ప్రొవిజన్ కానీ, ఏ ఆర్టికల్ కానీ ఒక డెమోక్రటిక్ నేషన్లో అమల్లోకి రాదనమాట. ఓకేనా. సో కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కొన్ని ఇష్టం ఉన్నప్పటికీ కూడా వాటిని డ్రాఫ్టింగ్ కమిటీ ఆర్ అదర్వైజ్ కాన్స్టిట్యూయెన్సీ అసెంబ్లీ యాక్సెప్ట్ చేసుకోకపోతే ఆ ప్రొవిజన్ అనేటువంటిది అమల్లోకి వచ్చేటువంటి అవకాశం లేదనమాట. సో అందువల్లే ఆయనకి కొన్ని చట్టాల మీద అసహనం ఉన్నమాట నిజం. సో దీన్ని చాలాసార్లు మన కేసీఆర్ గారు కూడా ప్రస్తావించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని తగలబెట్టండి అన్నట్టు ఎప్పుడో ఒకసారి మాట్లాడారు. సో అట్లా చెప్పారో లేదో నాకైతే తెలియదు, కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కొన్ని చట్టాల మీద కొంత అసహనం ఉన్నమాట మాత్రం నిజం. ఎందుకు అంటే అవి మిస్యూజ్ అవుతాయని ఆయన ముందే ఊహించారనమాట. కాకపోతే ఇంకా వేరే ఆప్షన్ లేదు. కాన్స్టిట్యూయెన్సీ అసెంబ్లీలో మేజర్ పీపుల్ ఎవరైతే ఒక ప్రొవిజన్ని యాక్సెప్ట్ చేస్తారో అది మాత్రమే అమల్లోకి వస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఇష్టం ఉన్నంత మాత్రాన ఆ ప్రొవిజన్ అమల్లోకి వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది లేదు. సో ఇక్కడ రాజ్యాంగాన్ని నిర్మించడంలో ఫస్ట్ ఏం జరిగింది అంటే, టోటల్గా 10,000 డాక్యుమెంటరీస్ని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్ట్ చేశారనమాట. యాక్చువల్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయలేదు. చాలామందికి ఉన్న అపోహ ఇది. చాలామంది డాక్టర్ బిఆర్ అంబేద్కరే రాజ్యాంగాన్ని రాశారు అని అంటారు, కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ చేశారు. దీనికి డ్రాఫ్ట్ చేయడానికి, రాయడానికి చాలా వ్యత్యాసం ఉంది. రాయడం అంటే స్వతహాగా ఆయన క్రియేట్ చేయడము, అట్లా కాదు. డిఫరెంట్ నేషన్స్ యొక్క డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి వెళ్ళి ఆయన వాటిని చదివి అర్థం చేసుకొని అందులో ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్, మెరిట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అందులో ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ని రిమూవ్ చేసి మన దేశానికి దాన్ని ఉపయోగకరంగా ఎట్లా చేంజ్ చేసుకోవాలనేటువంటి విధంగా కొన్ని ప్రొవిజన్స్ని రాశారనమాట. ఓకేనా. ఆ విధంగా మొత్తం ఓవరాల్గా 60 కాన్స్టిట్యూషన్స్ని రెఫర్ చేసి ఓవరాల్గా 10,000 డాక్యుమెంటరీస్ని డ్రాఫ్ట్ చేశారు. అందులోకి వెళ్ళి కాన్స్టిట్యూయెన్సీ అసెంబ్లీ అనేది 395 ఆర్టికల్స్ని యాక్సెప్ట్ చేసింది. సో ఆ విధంగా మనకి 1950 జనవరి 26 మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా, ఆ రోజున మనకి రాజ్యాంగం అనేటువంటిది అమల్లోకి వచ్చిందనమాట. ఓకేనా. సో 1950 జనవరి 26 అమల్లోకి వచ్చినటువంటి రాజ్యాంగంలో మొత్తం ఓవరాల్గా 395 ఆర్టికల్స్ అనేటువంటివి ఉన్నాయి.